హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే కదా, చాలా లేట్గా అయితే లేచామన్నమాట. చూసారా ఎంత ఎండ వచ్చేసిందో. పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి క్లీన్ చేసుకొని అంతా అయిపోయాక పూజకైతే నేను రెడీ చేసుకున్నానండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా చెట్టుకైతే ఒక నిత్తమల్లె పూస్తే అది మా తులసమ్మకైతే పెట్టడానికి వచ్చేసాను. మా హస్బెండ్ అయితే పొద్దున్నే మటన్ తీసుకొచ్చారు టిఫిన్ చేయడానికని. టిఫిన్లోకి మటన్ విత్ చపాతీ అయితే చేస్తున్నాను. మీరు అంతేనా? సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? కామెంట్లో కామెంట్ చేసేయండి. మేమైతే ప్రతి సండే ఇడ్లీ చపాతీ ఏమన్నా చేసుకుంటామండి స్పెషల్గా. మా చిన్నప్పుడైతే మా అమ్మ సండే రోజు ఖచ్చితంగా పూరి కానీ చపాతీ కానీ చేసేది. నాకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే పడదన్నమాట. అందుకనే నేనైతే చపాతీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానన్నమాట. అయితే ముందుగా చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే అది బాగా స్మూత్గా అవుతుందన్నమాట మనం మటన్ కర్రీ చేసుకొని అన్నీ చేసుకునేటప్పటికి. తర్వాత అన్నీ చపాతీ పిండి కలిపేసుకున్నాక కర్రీకి అయితే రెడీ చేసుకొని ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కోసేసుకొని మసాలా అయితే రెడీ చేసుకున్నాను. ఈ మసాలా రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా. ఇంకా కర్రీ ప్రిఫరెన్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. అవి రెడ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక మటన్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. మటన్లోంచి వాటర్ ఫుల్గా పోయిన దాకా మాత్రం మనం మసాలా మాత్రం వేసుకోకూడదండి. ఆ విషయం మీకు తెలిసే ఉంటుందిలేండి, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేనైతే ఒకేసారి కర్రీతో పాటు చపాతీ కూడా చేసేసుకుంటానండి వెంటనే. ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ లేట్ అయిపోతుంది కదా, ఇప్పటికే లేట్గా లేచామని. ఒక పక్కన కూర అవుతూ ఉంది, నేను అట్లే చపాతీ అయితే రోల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మటన్లోంచి వాటర్ అంతా ఎవాపరేషన్ అయిపోయింది, లైట్గా ఉన్నాయి అంతే. ఈ టైంలోనే మనం టమాటా పీసెస్ అనేవి వేసుకోవాలి. అయితే చపాతీలు కూడా రోల్ చేయడం కంప్లీట్ అయిందనమాట. ఇంకా రెండు ఒకేసారి స్టవ్ మీద చేసేసుకుందామని రెండు పొయ్యల మీద రెండు అయితే పెట్టేసుకొని పక్కన చపాతీలు చేసుకుంటూ కర్రీ అనేది చూసుకుంటూ చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఓకే, అయితే నా సోది మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మీరే చూసేయండి. లాస్ట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చిన మీ ఇంటి సభ్యులందరికీ నా వీడియో షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.